వ్యూహాలైన పథకాలైన రాజకీయాల్లో ఒక్కసారి ఉపయోగపడతాయి. ఒక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని మరో ఎన్నికలో కూడా అమలు చేస్తే ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా అంతే. అమలులో ఉన్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తారు. 2019 ఎన్నికల్లో బాబాయ్ హత్య, కోడికత్తి కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుత ఎన్నికల్లో అదే బాబాయ్ హత్య కేసు ఆయనకు రాజకీయంగా ఎంతో కొంత నష్టం కలిగించబోతోంది. దీంతో వైసీపీ నాయకుడు ఒకరు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాబాయ్ హత్య కేసు గురించి డాక్టర్ సునీత, వైఎస్ షర్మిలతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించింది. ఆ విషయం తర్వాత చర్చించుకుందాం. గత ఎన్నికల్లో కోడికత్తి తరహాలో ఇప్పుడు గులకరాయి కేసును జగన్ అండ్ కో తెర మీదకు తెచ్చారు. విజయవాడలో బస్సు యాత్ర సందర్భంగా జనంలో నుంచి ఎవరో చిన్న రాయి విసరగా అది తగిలి జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పైన స్వల్పంగా గాయమైంది. అంతే. ముఖ్యమంత్రిని హత్య చేయడానికి చంద్రబాబు అండ్ కో కుట్ర పన్నారని వైసీపీ నాయకులు మూకుమ్మడిగా ఆరోపించారు. గాయం చిన్నదే అయినా కుట్లు వేశారని చెప్పుకున్నారు. నిజానికి వైద్యులు కుట్లు వేయాలంటే గాయం లోతుగా ఉండాలి. మనం చూసిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గాయం లోతుగా లేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించినట్టు ఫోటోలు దిగి ప్రచారం చేసుకున్నారు. కోడికత్తి ఘటన సందర్భంగా ఇలాగే కుట్లు వేశామని చెప్పుకున్న వైద్యుడికి జగన్ ప్రభుత్వంలో పదవి కట్టబెట్టారు. గులకరాయి ఘటన జరిగి వారం రోజులవుతోంది. అయినా ముఖ్యమంత్రి జగన్ కంటి పై భాగంలో బ్యాండేడ్ వేయించుకుని జనంలో తిరుగుతున్నారు. మనబోటి వాళ్ళకి అలాంటి గాయం అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మానిపోయి ఉండేది. జగన్ రెడ్డికి ప్రజల సానుభూతి కావాలి కనుక ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు నుదుటిపై ఆ పట్టి అలాగే ఉండవచ్చు. కోడికత్తి సంఘటన జరిగినప్పుడు విజయసాయి రెడ్డి వంటి వారు మీడియాతో మాట్లాడుతూ కొంచెం లోతుగా కోడికత్తి దిగుంటే జగన్ ప్రాణం పోయి ఉండేదని చెప్పుకొచ్చారు. అప్పుడు జనం కూడా కొంతవరకు నమ్మారు. జగన్ కూడా హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి కుట్లు వేయించుకున్నారు. ఎన్నికల తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు అదే ఎత్తుగడతో గులకరాయి కేసును ఎత్తుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ ఆశించినట్టు ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోగా మరో డ్రామాకు తెరలేపారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకే వ్యూహం పదే పదే పనిచేయదు అనడానికి గులకరాయి సంఘటనే నిదర్శనం. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నవరస నటనా సార్వభౌముడు అన్న బిరుదివ్వచ్చు. ముఖంలో దీనత్వం, క్రూరత్వాలను ఏకకాలంలో ప్రదర్శించగలరు. జనంలోకి వెళ్ళినప్పుడు ఒకలా, జనం లేనప్పుడు మరోలా ఉంటారని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు. గత ఎన్నికల్లో తండ్రిని కోల్పోయిన బిడ్డను అని, తండ్రి రాజశేఖర రెడ్డిని హత్య చేయించారని ప్రచారం చేసి ప్రజల సానుభూతిని పొందారు. అప్పుడు ఆయనకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వంత పాడారు, మద్దతుగా ప్రచారం చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడుపలపాయ అంతఃపురానికి బీటలు బారే తల్లి చెల్లి దూరమయ్యారు. దీంతో ప్రజలను మరోమారు మాయ చేయడానికై నేను ఒంటరి వాడిని, నాకు వ్యతిరేకంగా తోడేళ్ల గుంపు ఒక్కటైంది అంటూ ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితమైన క్లాస్ వార్ పదాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. తాను పేదల ప్రతినిధినని, పేదల కోసమే తన తపనంతా అని చెప్పుకుంటూ చంద్రబాబు అండ్ కోను పెత్తందారులని దూషిస్తున్నారు. జగన్ రెడ్డి నిజంగా ఒంటరి వారేనా? అయితే గీతే ఒంటరి వాడెలా అయ్యారో చూద్దాం. 2019 ఎన్నికల వరకు పార్టీకి అండగా ప్రచారం చేసిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇప్పుడెందుకు దూరమయ్యారో జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా చెప్పగలరా? రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆస్తిలోనూ అధికారంలోనూ షర్మిలకు కూడా ఎంతో కొంత వాటా దక్కడం న్యాయం. అయితే ఇక్కడ షర్మిలకు న్యాయం జరగలేదు. ఆస్తిలోనే కాదు, అధికారంలో కూడా ఆమెకు వాటా దక్కలేదు. దీంతో ఒళ్ళు మండిన షర్మిల సోదరుడిపై కత్తి దూశారు. ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జగన్ నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. షర్మిల సభలకు
జనం కూడా పెరుగుతున్నారు. తన 2 బిడ్డల దారులు వేరవడంతో ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని సందిగ్ధంలో చిక్కుకున్న విజయమ్మ ఉభయ కుశలోపరిగా అమెరికాకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితికి ప్రజలు గాని, ప్రతిపక్ష నాయకులు గాని, మీడియా గాని కారణం కాదే. అవునా కాదా అనేది జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. మరి ఒంటరి వాడిని అని జనం ముందుకొచ్చి ఏడవడం ఎందుకు? ఈ ఏడుపుకు అర్థముందా? మరో సోదరి డాక్టర్ సునీత విషయమే తీసుకుందాం. తన తండ్రిని కిరాతకంగా నరికి చంపిన వారిని శిక్షించాలని మాత్రమే ఆమె కోరుతున్నారు. ఈ విషయంలో జగనన్న తమకు న్యాయం చేయకుండా నిందితులకు అండగా నిలబడ్డాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నాన్న చావును రాజకీయంగా వాడుకొని ఇప్పుడు నిందితులకు అండగా నిలవడం ఏమిటి అని ఆమె ఆక్రోశిస్తున్నారు. ఆమె అలా ఎందుకు భావిస్తున్నారు? ఆమె ఆక్రందనలో హేతుబద్ధత ఉందా లేదా అని కనీసం పరిశీలించకుండానే అవినాష్ రెడ్డి గురించి మాట్లాడవద్దని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హుకుం జారీ చేశారు. ఆయన ఈ హుకుం జారీ చేయడం వెనక కూడా పెత్తందారులున్నారా? సోదరి సునీతకు న్యాయం చేయకపోగా వివేకానంద రెడ్డిని డాక్టర్ సునీత భర్తనే హత్య చేయించారని తన రోత మీడియాతో పాటు కూలి మీడియాలో జగన్ రెడ్డి ప్రచారం చేయించారు. ఇందులో కూడా ప్రతిపక్షాల పాత్ర ఉందా? మాకంటే నీకు అవినాష్ రెడ్డి ఎందుకు ముఖ్యమయ్యారని అక్కా చెల్లెళ్లు వేస్తున్న ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదో, అన్నిటికీ పాపాల భైరవుడు చంద్రబాబు ఉన్నాడు అన్నట్టుగా ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. షర్మిల, సునీత వెనక చంద్రబాబు ఉన్నది నిజమే అయితే చంద్రబాబుకు అంత సామర్థ్యం ఉంటే 2019 ఎన్నికల్లోనే అధికారంలో ఉన్నప్పుడే వారిని తన వైపు తిప్పుకొని ఉండేవారు కదా. తనను తాను రక్షించుకోలేకపోతున్న చంద్రబాబు మమ్మల్నే రక్షిస్తాడు అన్న డాక్టర్ సునీత మాటల్లో వాస్తవం ఉంది. ఇప్పుడు కూడా అందరూ కలిసి తనను ఒంటరి వాడిని చేశారని జగన్ చెప్తున్న మాటలను నమ్ముదామా?